హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గర్ల్స్ మై ఛానల్. ఈరోజు మనం నవోదయకి అండ్ సైనిక్ స్కూల్కి ఎంతగానో ఉపయోగపడే కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇంటూ డెసిమల్స్ అండ్ డెసిమల్స్ ఇంటూ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ని ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. రేపు దీని యొక్క టాప్ 20 మోడల్స్ అని నేర్చుకుందాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న ఇంపార్టెంట్ న్యూస్ అండి. ఏంటంటే ఈ మంత్ మనకి జనవరి 12th, 13th, 14th, 15th, 16th ఈ 5 days డైలీ 2 hours అంటే మధ్యాహ్నం 3 to 5 మీకు జూమ్ క్లాసెస్ అని ఉంటున్నాయండి. సో ఎవరికైనా జూమ్ క్లాసెస్ ఇంట్రెస్ట్ అయితే కింద నా స్క్రోలింగ్ అవుతున్న నా నెంబర్కి కాల్ చేయండి. సో వెంటనే మీ యొక్క పేరుని రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో డైలీ 2 hours జూమ్ క్లాస్ 1000 bits అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది లైవ్ టు లైవ్. సో నాతో మీరు డైరెక్ట్గా మాట్లాడాలన్నా, మీ యొక్క డౌట్స్ని ఏవైనా క్లారిఫై చేసుకోవాలన్నా సరే, ఏదైనా బిట్ని విత్ ఇన్ 1 minute అంటే 30 seconds లేదా 40 secondsలో ఒక బిట్ని అటెంప్ట్ చేయాలన్నా, సో మనకి నవోదయలోని కానీ సైనిక్ స్కూల్లో కానీ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ రావాలన్నా సరే, సింగిల్ డిజిట్ లేదంటే డబుల్ డిజిట్ ర్యాంక్ రావాలన్నా సరే జూమ్ క్లాస్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఇంకా మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోలింగ్ అవుతున్న నా నెంబర్ కాల్ చేయండి. సో జూమ్ క్లాస్కి 5 days క్లాస్కి అటెండ్ అవ్వండి. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ టు డెసిమల్స్ అండ్ వైస్ వర్సా. డెసిమల్స్ టు ఫ్రాక్షన్స్ అంటే ఫ్రాక్షన్స్ని డెసిమల్స్లో మార్చడం, డెసిమల్స్ని ఫ్రాక్షన్స్లో మార్చడం అనేది ఒక కన్వర్షన్ అనమాట. అటువైపు ఇటువైపు, ఇటువైపున అటువైపు అనమాట. లేటెస్ట్ డెసిమల్ టు ఫ్రాక్షన్స్ ఆర్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. డెసిమల్స్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఎలా మార్చాలి, డెసిమల్స్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఎలా మార్చాలి. లేటెస్ట్ 1.8. సో ఇది మనకేంటి 1.8 అనేది డెసిమల్, లేదంటే 1.5 తీసుకుందాం. 1.5 అనేది మనకి డెసిమల్. సో ఇప్పుడు దీన్ని నేను ఫ్రాక్షన్స్లో ఎలా మార్చాలంటే మీ అందరికీ తెలుసు, 15 రాసి పాయింట్ తీసేస్తాం. అంటే వితౌట్ పాయింట్ రైట్ ద నెంబర్ యాజ్ ఇట్ ఈజ్. సో వితౌట్ పాయింట్ రైట్ ద నెంబర్ యాజ్ ఇట్ ఈజ్. సో 15/10. 15/10. సో ఆన్సర్. దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాయొచ్చు. 5 2s 5 3s అంటే 3/2 ఇస్ ద ఆన్సర్. 3/2 ఇస్ ద ఆన్సర్. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే ఈ పాయింట్ ముందు ఏదైతే నెంబర్ ఉందో దాన్ని యాస్టీస్గా రాశాను. 1. పాయింట్ తర్వాత మనకి ఎన్ని డిజిట్స్ వస్తాయో ఆ డిజిట్ బై 10, నెక్స్ట్ డిజిట్ బై 100, నెక్స్ట్ డిజిట్ బై 1000, నెక్స్ట్ డిజిట్ బై 10,000 అలా రాస్తాం కదా. కనుక దీన్ని ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే మనం 5/10 రాయొచ్చు. ఏం రాయొచ్చు? 5/10. అంటే 1ని యాస్టీస్గా రాశాను, నెక్స్ట్ది 5/10 రాశాను. 5 1s 5 2s. సో 5 1/2. 5 1/2 అంటే ఇప్పుడు 2 1s 2, 2 + 1 3. సో 3/2. చూసారా, మీరు అలా రాసినా సరే ఆన్సర్ 3/2 వస్తుంది, ఇలా రాసినా సరే ఆన్సర్ 3/2 వస్తుంది. ఈ విధంగా డెసిమల్స్ని ఫ్రాక్షన్స్లోనే మనం మార్చచ్చు. ఇప్పుడు ఫ్రాక్షన్స్ని డెసిమల్లో ఎలా మార్చాలో చూద్దాం. (19/8). సేమ్ మీకు తెలుసు కదా ఆల్రెడీ. సో 19ని 8తో డివైడ్ చేయాలి. 8 2s 16. సో 19లో 16 తీస్తే 3. సో ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే మనకి 0 అవుతుంది. 8 3s 24. సో 30లో 24 తీస్తే 6. సో పాయింట్ అనేది మనకి 0ని ఇస్తుంది. 8 7s 56. సో 4. సో పాయింట్ అనేది 0ని ఇస్తుంది. 8 5s 40. అంటే ఇప్పుడు మనకి ఏంటి, ఈ 19ని 8తో డివైడ్ చేస్తే మనకి 2.375. అంటే ఏదైనా ఒక ఫ్రాక్షన్ని డెసిమల్లో మార్చాలి అంటే జస్ట్ న్యూమరేటర్ని డినామినేటర్తో డివైడ్ చేస్తే, సో మనకి 0 up to 0 వచ్చినంత వరకు డివైడ్ చేస్తే మనకి దాన్ని డెసిమల్ అంటే ఫ్రాక్షన్ టు డెసిమల్ అని చెప్పచ్చు. మరి ఇప్పుడు దీన్నే విధంగా వస్తుందో లేదో చూద్దాం. సో 2.375 ఈ విధంగా వస్తుందో లేదో చూద్దాం. సో ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు మనం, 2375/1000. పాయింట్ తర్వాత 3 ప్లస్ ఉన్నాయి కనుక 1000తో నేను రాశాను. 5 టేబుల్. 5 2s 0s, 5 2s 10, 0s 0s. నెక్స్ట్ 5 4s 20, 5 7s 35, 5 5s
25. Next 5 9s are 45, 5 5s are 25, 5 4s are 20, 5 zeros are 0. Next 5 19s are 95, 5 8s are 40. So 19/8. చూసారా, అంటే ఒక డెసిమల్ ఇచ్చిన డెసిమల్ని మనం ఫ్రాక్షన్లో మార్చినా సరే సేమ్ ఆన్సర్ వస్తుంది. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. లేదు సార్ నేను ఇంకా మిక్స్డ్ ఫ్రాక్షన్ రాస్తానంటే రాసుకోవచ్చు. దీన్ని రాయొచ్చు 8 2s are 16, 8 2s are 16, ఇంకా 3 ఉంటుంది. సో 3/8. అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఈ విధంగా కూడా రాయొచ్చు. ఇలా కాకుండా ఇంకా ఈజీ మెథడ్ అనమాట. సో 2.375. సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, డెసిమల్ పాయింట్ ముందు ఏదైతే ఉందో అది యాస్టీజ్గా రాసిస్తాం. డెసిమల్ పాయింట్ ముందు ఎంత నెంబర్ ఉంటే ఆ నెంబర్ని యాస్టీజ్గా రాసిస్తాం. రాసేసిన తర్వాత ఇక్కడ 0.375 ఉంది కదా, దీన్ని ఏం రాయొచ్చు 375/1000 రాయొచ్చు. 375/1000 అని రాయొచ్చు అనమాట. సో క్యాన్సిలేషన్ చేస్తే చాలా చాలా ఈజీగా వస్తుంది. చూడండి 5 2s are 0s are 0. ఇక్కడ 5 7s are 35, 5 5s are 25. 25 టేబుల్ 25 3s are 25 8s are. సో 2 3/8. సో ఈ విధంగా ఫ్రాక్షన్స్ని డెసిమల్స్లో మార్చచ్చు, డెసిమల్స్ని ఫ్రాక్షన్స్లో మార్చచ్చు. అయితే మనం ఫ్రాక్షన్స్ని డెసిమల్స్లో మార్చేటప్పుడు ప్రతిదీ కూడా ఖచ్చితంగా 0 వస్తుందని చెప్పలేం. ఖచ్చితంగా 0 వస్తుందని చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 అనే నెంబర్ని 7తో డివైడ్ చేస్తున్నాను. అంటే మనం డెసిమల్స్ని ఫ్రాక్షన్స్గా మార్చడం చాలా ఈజీ. డెసిమల్స్ని సో ఇప్పుడు చూడండి అన్ని ఈజీగా వస్తాయి ఫ్రాక్షన్స్ ఇవ్వండి. సో ఇవి మనం క్యాన్సిలేషన్ చేస్తున్నాం, చాలా ఇచ్చు. కానీ ఫ్రాక్షన్స్ని డెసిమల్స్లో మార్చినప్పుడు మనకి ప్రతిదీ కూడా మనకి ఇక్కడ టెర్మినేటింగ్ అవుతుందని రూల్ లేదు. టెర్మినేటింగ్ అవుతుందని రూల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 15ని 7తో డివైడ్ చేశాను అనుకోండి. 7 2s are 14. 15లో 14 తీస్తే 1. సో ఇక్కడ మనకి పాయింట్ పెట్టుకుంటే ఇది 0 అవుతుంది. 7 1s are 7. సో 10. 10లో 7 తీస్తే 3. పాయింట్ అనేది 0 ఇస్తుంది కనుక 0. 30. సో 37 టేబుల్ 7 4s are 28. సో 30లో 28 తీస్తే 2. సో పాయింట్ అనేది 0 ఇస్తుంది కనుక 0. 7 2s are 14. సో 20లో 14 తీస్తే 6. సో పాయింట్ 0 ఇస్తుంది కనుక 60. 7 8s are 56. సో 4. సో పాయింట్ అనేది 0 ఇస్తుంది కనుక 40. 7 5s are 35. సో 50. 7 7s are 49. 1 0. మళ్ళీ 10 వస్తుంది. చూడండి ఇక్కడ మళ్ళీ 10 వచ్చింది, మళ్ళీ 10 అంటే మళ్ళీ 30 వస్తుంది, మళ్ళీ 20 వస్తుంది, మళ్ళీ 60 వస్తుంది, మళ్ళీ 40 వస్తుంది, మళ్ళీ 50, మళ్ళీ 10, మళ్ళీ అంటే ఏంటి ఇది మనకి రికరింగ్ అవుతుంది. అంటే 2.142857 142857 142857 అండ్ సో ఆన్ వస్తుంది. అండ్ సో ఆన్ వచ్చినప్పుడు దాని మీద ఏం పెట్టాలి, మనం బార్ పెట్టాలి. అంటే కొన్ని డెసిమల్స్ ఇప్పుడు 1/7 మనకి ఇప్పుడు ఏమొచ్చింది 15/7. సో 15/7 ఏమొచ్చింది మనకి 2.142857 బార్. ఇప్పుడు నేను 10ని 3తో డివైడ్ చేశాను అనుకోండి. 10ని 3తో డివైడ్ చేస్తే 10 అనే నెంబర్ని 3తో డివైడ్ చేస్తే 3 3s are 9. సో 1. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 0. 3 3s are 9. సో 1 పాయింట్ 0 వస్తుంది. 3 3s are 9. సో 1 3 3s are 9. అంటే ఇక్కడ ఏంటి మనకి 3.3333 వస్తుంది. అంటే 3.3 బార్ వస్తుంది. 3.3 బార్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఇవన్నీ కూడా నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్. ఇప్పుడు మనకి ఇవేంటి, ఇది టెర్మినేటింగ్ డెసిమల్, ఇది టెర్మినేటింగ్ డెసిమల్, ఇది కూడా టెర్మినేటింగ్. అంటే టెర్మినేటింగ్ అయిపోయింది. పాయింట్ దగ్గర ఎక్కడో దగ్గర ఒక ప్లేస్ దగ్గర డెసిమల్ అనేది టెర్మినేటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటి, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్. నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్స్. నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్స్. రికరింగ్ అవుతున్నాయి. చూడండి 3 అనేది రికరింగ్ అవుతుంది. ఇక్కడ 142857 రికరింగ్ అవుతుంది. 142857 అనేది రికరింగ్ అవుతుంది. సో అదే మీరు 1ని 6తో డివైడ్ చేశారు అనుకోండి, లేదా 10ని 6తో డివైడ్ చేశారు అనుకోండి. 6 1s are 6. సో 4. సో పాయింట్ పెట్టుకుంటే 40. 6 6s are 36. మళ్ళీ 40.
6 6 36 మళ్ళీ 4 మళ్ళీ 0 అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి 10ని 6తో డివైడ్ చేస్తే 1.6 బార్ వస్తుంది. అంటే ఇవన్నీ ఏంటి రికరింగ్ డెసిమల్స్. సో నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్. టెర్మినేటింగ్ అవ్వట్లేదు, రికరింగ్ అవుతుందన్నమాట. సో రికరింగ్ డెసిమల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటి రికరింగ్ డెసిమల్స్. ఇవి టెర్మినేటింగ్ డెసిమల్స్, ఇవి నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్స్. ఇవన్నీ ఏంటి టెర్మినేటింగ్. ఇది టెర్మినేటింగ్ అయిపోయింది, ఇది టెర్మినేటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమల్. కానీ ఇప్పుడు మనం ఏవైతే చేసామో ఇవన్నీ కూడా ఇది టెర్మినేటింగ్ డెసిమల్, ఇది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్, ఇది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. ఇప్పుడు ఈ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ లో టైప్స్ ఉంటాయి, అవి ఏంటో చూద్దాం. అంటే ఇప్పుడు మనకి టెర్మినేటింగ్ డెసిమల్స్ తెలిసాయి, నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్స్ తెలిసాయి. సో అంటే చూడండి 1.2 టెర్మినేటింగ్ డెసిమల్స్, 2.12 టెర్మినేటింగ్ డెసిమల్స్, 13.15 సో టెర్మినేటింగ్ డెసిమల్స్. ఇవన్నీ ఏంటంటే టెర్మినేటింగ్ డెసిమల్స్. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ చూద్దాం. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్స్. ఇవి మనకి 2 టైప్స్ ఉంటాయి. సో నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అనే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్యూర్ రికరింగ్ డెసిమల్స్, ఇంకోటి మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్. సో ప్యూర్ రికరింగ్ డెసిమల్స్ అండ్ మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్. ఏంటి ప్యూర్, ఏంటి మిక్స్డ్ చూద్దాం. 0.12 బార్, 1.34 బార్. ఇప్పుడు మనం రాసిన 2.142857 బార్. ఇలాగా పాయింట్ వెంటనే ఎంత నెంబర్ వస్తే అంత నెంబర్ కూడా రిపీట్ అయింది అనుకోండి, అది మళ్ళీ వచ్చింది అనుకోండి, అది ఇంకోటి చేసాం. ఏం చేసాం 3.3 బార్. నెక్స్ట్ 10ను 6తో డివైడ్ చేసాం. సో 6 1 6 పెట్టుకుని 1.6 బార్. ఇవి అవన్నీ కూడా పాయింట్ తర్వాత మీకు వచ్చే డెసిమల్స్ అన్నీ కూడా రికరింగ్ అవుతున్నాయి. అంటే పాయింట్ తర్వాత వచ్చే అన్ని డిజిట్స్ కూడా, పాయింట్ తర్వాత ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా మనకి రికరింగ్ వస్తే, రిపీట్ వస్తాయి. వాటిని ప్యూర్ రికరింగ్ డెసిమల్స్. నాన్ టెర్మినేటింగ్, సో ప్యూర్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్, లేదంటే ప్యూర్ రికరింగ్ డెసిమల్స్ అని సింపుల్గా చెప్పచ్చు. అలా కాకుండా 1.23 బార్, 7.456 బార్, 1.2349 బార్. ఇలాగా మనకి పాయింట్ తర్వాత ఒక డిజిట్ కానీ, లేదంటే 2 డిజిట్స్ కానీ, 3 డిజిట్స్ కానీ, తర్వాత మిగతావన్నీ కూడా రికరింగ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు వాటిని మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్ అంటారు. ఏమంటారు? మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్ అంటారు. అంటే పాయింట్ తర్వాత వెంటనే పాయింట్ తర్వాత వచ్చే అన్నీ కూడా రికరింగ్ అయితే అవి ప్యూర్ రికరింగ్ డెసిమల్స్ అవుతాయి. అలా కాకుండా పాయింట్ తర్వాత ఒక డిజిట్ కానీ, 2 డిజిట్స్ కానీ, 3 డిజిట్స్ తర్వాత మిగతా డిజిట్స్ అనేవి రికరింగ్ అయితే వాటిని మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్ అంటారు. ప్యూర్ రికరింగ్ డెసిమల్స్ అండ్ మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్. అయితే ప్యూర్ రికరింగ్ డెసిమల్స్ని ఏ విధంగా మనం ఫ్రాక్షన్స్గా మార్చాలి, అదేవిధంగా మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్ని ఏ విధంగా ఫ్రాక్షన్స్ మార్చాలి ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 0.2 బార్, 0.2 బార్. సో దీన్ని మనం ఇప్పుడు ఫ్రాక్షన్స్గా ఎలా మార్చాలి? ఏం లేదండి, సింపుల్. ఇక్కడ 0.0 బార్ ఏమీ లేదు, ఓన్లీ 2 ఒకటే ఉంది. 2 బై పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అనేవి రికరింగ్ అవుతున్నాయో కిందన అన్ని 9 రావాలి. సో 2/9, 2/9 అంటే 2ని 9తో డివైడ్ చేస్తే మనకి ఇది వస్తుంది అన్నమాట. అంతెందుకు, మనం ఇప్పుడు ఇది చేసిన ఇది చేద్దాం. 3.3 బార్, 3.3 బార్. సో 0.2 ఏవి లేకుండా మామూలుగా రాయండి. 33, ఈ పాయింట్ ముందు ఏదైతే ఉందో ఆ నెంబర్ని తీసేయండి, బై 9. సో 33లో 3 తీస్తే 30/9. సో ఇప్పుడు 30ని మీరు 9తో డివైడ్ చేస్తే ఇది వస్తుందన్నమాట. 30ని మనం
9తో డివైడ్ చేస్తే ఇది వస్తుంది 9 3 జా 27. సో పాయింట్ మళ్ళీ 30 వస్తుంది. 9 3 జా 27 పాయింట్, 9 3 జా 27 పాయింట్. అలా అంటే 30ని 9తో డివైడ్ చేసి ఇది వస్తుంది. అంటే ఏంటి మనకి పాయింట్ బార్లు లేకుండా ముందు మామూలుగా నెంబర్ రాయండి, మైనస్ ఇక్కడ పాయింట్ ముందు ఏదైతే ఉందో అది సబ్ట్రాక్షన్. ఇక్కడ పాయింట్ ముందు 0 ఉంది కనుక 0ని సబ్ట్రాక్షన్ చేయాలి యాక్చువల్గా. 2 - 0 సో 2/9. ఇంకోటి తీసుకుందాం 1.6 బార్. ఏం చెప్పాను 16. సో పాయింట్లు బార్లు లేకుండా ఆ నెంబర్ని యాస్టీస్గా రాసాను. మైనస్ సో పాయింట్ ముందు ఏముంది 1 ఉంది. సో 1/, ఎన్ని నెంబర్లకి బార్ ఉందో అన్ని 9ల కింద రాయాలి, అంటే 15/9. సో 15ని మీరు 9తో డివైడ్ చేస్తే 1.6 బార్ వస్తుంది. 15ని మీరు 9తో డివైడ్ చేస్తే 1.6 వస్తుంది. ఇప్పుడు ఇది ఉందనుకోండి, సో ఇది కూడా అంతే సింపుల్. 2.142857. సో ఇదంతా ఏం రాస్తారు 2142857లో 2 తీస్తే 2142855. దాన్ని దేంతో డివైడ్ చేయాలి 1 2 3 4 5 6 కింద 6 9s రాసి దాంతో డివైడ్ చేస్తే మీకు ఇది వస్తుంది అన్నమాట. ఇవి మనకి ప్యూర్ రికరింగ్ డెసిమల్స్ని ఫ్రాక్షన్స్గా మార్చడం. ప్యూర్ రికరింగ్ డెసిమల్స్ని ఫ్రాక్షన్స్లో మార్చడం అంటే ప్యూర్ రికరింగ్ డెసిమల్స్ని ఫ్రాక్షన్స్లో మార్చినప్పుడు కింద మీకు 9s వస్తాయి. మీరు అబ్జర్వ్ చేసారు లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. 0.12 బార్ అంటే ఏంటి 12/99. 12/99. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 345 కూడా ఉందనుకున్నాం. సో 1.345 బార్. సో ఇప్పుడు దీన్ని ఏం చెప్పాను నేను 1345 - 1/123. సో 999. ఇప్పుడు తీసేయండి. సో 1344/999. సో ఈ విధంగా మనం రికరింగ్ డెసిమల్స్ని ఫ్రాక్షన్స్గా మార్చచ్చు. ఇప్పుడు మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్ని ఏ విధంగా మార్చాలో చూద్దాం. ఇప్పుడు ఇది ఉంది. ఏం చెప్పి నేను పాయింట్లు బార్లు లేకుండా ముందు ఆ నెంబర్ని రాయండి. సో 123 మైనస్ ఈ బార్ ముందు ఏదైతే నెంబర్ ఉందో అది తీసేయండి. సో 3 బార్ అంటే ఇది కదా, దీని ముందు ఏముంది 12 ఉంది, ఆ 12 తీసేయాలి. బై ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఎన్ని నెంబర్స్కి బార్ ఉంటుందో కిందన అన్ని 9s రాయాలి. 3 అయినా ఒక నెంబర్కి బార్ ఉంది కనుక కిందన ఒక 9 వస్తుంది. ఆ తర్వాత పాయింట్కి ఈ బార్కి మధ్యలో ఎన్ని డిజిట్స్ ఉంటాయో 9 తర్వాత అన్ని 0s రాయాలి. సో ఇక్కడ 10 వస్తుంది. 90 అంటే ఇక్కడ 111/90. సో మీరు 111ని 90తో డివైడ్ చేస్తే ఇది వస్తుంది అన్నమాట. 1.23 బార్ వస్తుంది. అంటే దీంతో డివైడ్ చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు రెండోది చూద్దాం. సో 7456 ఆ నెంబర్ని యాస్టీస్గా రాసి బార్లు పాయింట్ లేకుండా. సో 56కి మనకి ముందున 74 ఉంది. సో 74 రాయాలి. 56 అంటే 2 నెంబర్స్ రిపీట్ అవుతుంది కనుక 2 9లు రాయాలి. పాయింట్కి బార్లకి మధ్యలో ఒక డిజిట్ ఉంది కనుక 1 0 పెట్టాలి. సో ఇప్పుడు దీన్ని రాస్తే 6లో 4 తీస్తే 2, 15లో 7 తీస్తే 8. సో 7382/990. మీరు ఇలా ఉంచేసినా పర్లేదు, లేదంటే క్యాన్సిలేషన్ చేసి సింప్లెస్ట్ ఫామ్లో రాసినా పర్లేదు. సో ఈ విధంగా మనం రికరింగ్ డెసిమల్స్ని ఫ్రాక్షన్స్గా ఈజీగా రాయొచ్చు. అంటే ప్యూర్ రికరింగ్ డెసిమల్స్ అంటే ఏంటి, పాయింట్ తర్వాత వచ్చే డిజిట్స్ అని మళ్ళీ అలా రిపీట్ అయితే దాన్ని ప్యూర్ రికరింగ్ డెసిమల్స్ అంటారు. మిక్సర్ రికరింగ్ డెసిమల్స్ అంటే ఏంటి, పాయింట్ తర్వాత ఒక డిజిట్ కానీ 2 డిజిట్ కానీ 3 డిజిట్ కానీ సమ్ డిజిట్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ అవి రికరింగ్ అయితే దాన్ని మిక్సర్ రికరింగ్ డెసిమల్స్ అంటారు. కన్వర్షన్ సో అంటే ప్యూర్ రికరింగ్ డెసిమల్స్ని ఫ్రాక్షన్స్కి ఎలా రాయాలి, లేదంటే ఫ్రాక్షన్స్ని ప్యూర్ రికరింగ్ డెసిమల్స్కి ఎలా రాయాలి, అదేవిధంగా మిక్సర్ రికరింగ్ డెసిమల్స్ని ఫ్రాక్షన్స్గా ఎలా రాయాలి, అంటే ఫ్రాక్షన్స్ని మిక్సర్ రికరింగ్ డెసిమల్స్గా ఎలా రాయాలనేది నేర్చుకున్నాం. సో కన్వర్షన్. నెక్స్ట్ ఇప్పుడు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చూద్దాం. ఇప్పుడు రికరింగ్ డెసిమల్స్ని అంటే ప్యూర్ రికరింగ్ అవ్వచ్చు, లేదంటే మిక్సర్ రికరింగ్ అవ్వచ్చు. ఈ రికరింగ్ డెసిమల్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి, ఏ విధంగా సబ్ట్రాక్షన్ చేయాలి, ఏ విధంగా మల్టిప్లై చేయాలి, ఏ విధంగా డివిజన్ చేయాలో అదో చూద్దాం. ఒక జస్ట్ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, దాన్ని బట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది. సో 0.98 బార్, దీన్ని 0.12 బార్. సో దీన్ని ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏ విధంగా యాడ్ చేయాలి, ఏ విధంగా సబ్ట్రాక్షన్ చేయాలి, ఏ విధంగా మల్టిప్లికేషన్ చేయాలి, ఏ విధంగా డివిజన్ చేయాలో ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో ఇప్పుడు 0.98 బార్ అంటే అర్థం ఏంటి, 0.98989898
అండ్ సో ఆన్ వస్తుంది. 0.12 అంటే ఏంటి అర్థం? 0.12121212 ఇది అండ్ సో ఆన్, ఇది కూడా అండ్ సో ఆన్. ఓకే, సో 8 + 2 ఎంత? 10. సో ఇక్కడ 1 వస్తుంది. సో 1 + 9 10, 10 + 1 11. మళ్ళీ 8 + 1 ఎంత? 9, 9 + 2 11, 1 వస్తుంది. 1 + 9 ఎంత? 10, 10 + 1 11, 1 వస్తుంది. 8 + 1 ఎంత? 9, 9 + 2 ఎంత? 11, 1 వస్తుంది. 11, 1 వస్తుంది. 11, 1 వస్తుంది. 11, 1 వస్తుంది. 1 లాస్ట్ డిజిట్ తప్పించి దాన్ని మనం ఇది కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే, సో ఇప్పుడు మనకి ఏం రిపీట్ అవుతుంది ఇక్కడ? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 0.98 బార్ ప్లస్ 0.12 బార్. ఇది కనుక మీరు చేసినట్లయితే మనకేం వస్తుందంటే 0.1 బార్ వస్తుంది. 0.1 బార్. సో అంటే 0.1 బార్ అంటే అర్థం ఏంటి? సో 1 పాయింట్. సో 1.1 బార్, 1.1111, 1.1111 అండ్ సో ఆన్ వస్తుంది. ఇది అండ్ సో ఆన్. ఇది తీసేయండి నెగ్లెక్ట్ చేస్తే. సో అంటే మీరు చూడండి 1.1111 ఇది కూడా అదే వస్తుంది, ఆ విధంగా వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మనం ఒక నెంబర్ని పెంచుదాం. 4 అనేది తీసుకుందాం. అప్పుడు మనకేం వస్తుంది ఇక్కడ? ఇది 4 అవుతుంది, ఇది కూడా 4 అవుతుంది, ఇది కూడా 4 అవుతుంది, ఇది కూడా 4 అవుతుంది. సో 8 + 4 ఎంత? 12. 8 + 4 ఎంత? 12. సో కనుక ఇక్కడ 1 వస్తే 1 + 9 10, 10 + 1 11. మళ్ళీ ఇక్కడ ఒకటి. సో 1 + 8 9, 9 + 4 13. సో ఇక్కడ 1 వస్తుంది. 1 + 9 10, 10 + 1 11. మళ్ళీ ఇక్కడ. సో 1 + 8 9, 9 + 4 13. అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ అంటే దీని అర్థం ఏంటి? 1.11 బార్ అంటే 111111 అని ఆ రిపీట్. ఇప్పుడు దీన్ని చూస్తే మనకి ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 1.13 బార్ వస్తుంది. 1. ఇది అండ్ సో ఆన్ ఉంది కదా, ఇది కూడా అండ్ సో ఆన్ ఉంది. అంటే ఇది కూడా దీని నెక్స్ట్ నెంబర్ రాస్తే ఇది కూడా 3 అవుతుంది. మనం ఆపిస్తాం కనుక దీన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. సో దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మనకి 131313 అంటే 0.98ని 0.14ని మనం యాడ్ చేస్తే 1.13 వస్తుంది. 1.13 బార్ వస్తుంది. అంటే సింపుల్గా ఈ రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ రెండింటిని యాడ్ చేసి దాని యొక్క నెక్స్ట్ నెంబర్ చూసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 4 + ఎంత? 12. సో 1. 9 + 1 10, 10 + 1 1. సో 1 అంటే మనకి 1.12 బార్ వస్తుంది. 1.12 బార్. కానీ ఏంటంటే మనకి ఇక్కడ రికరింగ్ ఉంటుంది కనుక మళ్ళీ నెక్స్ట్ వస్తుంది కనుక దాని ముందు నెంబర్ అనేది దాని అంటే 12 బార్ కదా, నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. 13 బార్ అనేది వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం రికరింగ్ డెసిమల్స్ని ఈజీగా యాడ్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూద్దాం. 0.98 98 98 98 and so on. 0.14 14 14 14 and so on. Subtraction. So 8 లో 4 తీస్తే 4, 9 లో 1 తీస్తే 8, 8 లో 4 తీస్తే 4, 9 లో 1 తీస్తే 8, 8 లో 4 తీస్తే 4, 9 లో 1 తీస్తే 8, 8 లో 4 తీస్తే 4, 9 లో 1 తీస్తే 8. సో 0.0 అంటే ఏమొచ్చింది మనకి 0.84 బార్. అంటే 0.98 బార్ మైనస్ 0.14 బార్ తీస్తే 0.84 బార్. అంటే నార్మల్ సబ్ట్రాక్షన్ లాగే వచ్చింది. ఇక్కడ నార్మల్ సబ్ట్రాక్షన్ లాగే వచ్చింది. సో చాలా లక్కీ అన్నమాట. ఓకేనా? అలా కాకుండా మనకి దీని యొక్క క్యారీ ఫార్వర్డ్ అంటే మనం బారోయింగ్ చేసుకున్నప్పుడు అప్పుడు ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. 0.95 95 95 95 and so on. 0.16 16 16 16 and so on. సో 5లో 6 లేము తీయలేం కనుక 15లో 6 తీస్తే 9 అంటే ఇక్కడ 8 ఉంటుంది. సో 8లో 1 తీస్తే 7. మళ్ళీ సేమ్. సో 15లో 6 తీస్తే 9, ఇక్కడ 8 ఉంటుంది. సో 8లో 1 తీస్తే 7. సో ఇక్కడ కూడా అంతే. సో 9 7. ఎయిట్లో 1 తీస్తే 7. సో 0.0.
అంటే ఇప్పుడు ఏమొచ్చింది మనకి 0.79 బార్. అంటే సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మనకి చాలా ఈజీగా వస్తుందట. అంటే 15లో 6 తీస్తే 9, నెక్స్ట్ 8లో 1 తీస్తే 7. అంటే నార్మల్ సబ్ట్రాక్షన్ లాగే ఇక్కడ కూడా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం రికరింగ్ డెసిమల్స్ని సబ్ట్రాక్షన్ చేయొచ్చు. నెక్స్ట్ మల్టిప్లికేషన్కి వచ్చేసరికి 0.98 బార్ ఇంటూ 0.14 బార్. సో మనం ఏం చేయాలంటే దీన్ని 98/99 రాయొచ్చు, దీన్ని 14/99 అని రాయొచ్చు. 98/99 రాయొచ్చు, దీన్ని 14/99. సో ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసుకుని మన నార్మల్ మెథడ్లో ఈజీగా చేయొచ్చు. అదేవిధంగా డివిజన్ కూడా అంతేనండి. సో 0.98 బార్ బై 2 వచ్చింది అనుకోండి, అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు 98/99. సో బై 2 కనుక 1/2. సో 2 1s are 2 49s అంటే 49/99. ఈ విధంగా రికరింగ్ డెసిమల్స్ని మనం అడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు. ఇవి మనం డిస్కస్ చేసింది ప్యూర్ రికరింగ్ డెసిమల్స్. ఇప్పుడు మనం మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి, ఏ విధంగా మల్టిప్లై చేయాలి, ఏ విధంగా సబ్ట్రాక్షన్ చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్ అండ్ రికరింగ్ డెసిమల్స్ అన్ని కూడా యూజ్ చేసి ఏ విధంగా అడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇది ఉంది. సో దీని రాయొచ్చు 1.234343434 అండ్ సో ఆన్ రాయొచ్చు. దీని రాయొచ్చు 3.12353535 అండ్ సో ఆన్ రాయొచ్చు. వీటిని ఎడిషన్ చేయండి. 3 + 4 7, 3 + 5 8. సో 7 8 7 8 7 5 3.4. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమొచ్చింది యాడ్ చేస్తే 4.3535 తర్వాత 78 బార్ అనేది రిపీట్ అయింది. సో ఈ విధంగా మనం ఎడిషన్ అనేది ఈజీగా చేయొచ్చు. ఇంకా సబ్ట్రాక్షన్కి వద్దాం. 35.342424242 అండ్ సో ఆన్. దీని రాయొచ్చు 14.213131313 అండ్ సో ఆన్. సో 2లో 3 తీస్తే 11, 12లో 3 తీస్తే 9. సో 3లో 1 తీస్తే 2, ఇక్కడ మళ్ళీ 12లో 3 తీస్తే 9. సో 2 9 2 9 2, ఇక్కడ 1 వస్తుంది. 5లో 4 తీస్తే 1, 7లో 1 తీస్తే 6. అంటే ఏమొచ్చింది 61.1. 1 తర్వాత 2 9 అనేది రికరింగ్ అవుతుంది. అంటే ఏంటి మనకి ఇక్కడ అర్థం సేమ్, అంటే మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్ని యాడ్ చేస్తే మళ్ళీ మనకు వచ్చేది మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్ వస్తుంది. ఇకపోతే ఇక్కడ చూద్దాం. దీని రాయొచ్చు 8 54/99 రాయొచ్చు, 54/99 రాయొచ్చు. సో ఇంటూ 11, 9 6 9 11. సో అంటే 8 6/11 ఇంటూ 11. సో 8 11s are 88, 88 + 6 94. సో 94/11 ఇంటూ 11. సో 11 11 క్యాన్సిల్, 94 వచ్చింది. చూసారా, మనం ఏంటంటే రికరింగ్ డెసిమల్స్ని మనం మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది హోల్ నెంబర్స్ కానీ ఇంటీజర్స్ కానీ ఒక న్యాచురల్ నెంబర్ కానీ రావచ్చు అన్నమాట. చూసారా, చాలా ఈజీగా వచ్చింది. ఇప్పుడు డివిజన్ చేద్దాం. డివిజన్ ఎలా చేస్తాం, దీన్ని 5/9 అని రాయొచ్చు. సో 5/9ని దీంతో డివిజన్ చేయాలి. డివిజన్ చేయాలంటే దీన్ని రాయొచ్చు 25/100. సో 5/9, 25/100ని 25 1s are 25 4s అంటే 1/4 రాయొచ్చు. అంటే దీన్ని రాయొచ్చు 5/9 ఇంటూ సో 4/1 అన్నమాట. అంటే 5 4s ఎంత 20. సో 20/9, 20/9. సో 29తో డివైడ్ చేస్తే మీ అందరికీ తెలుసు కదా, 9 2s are 18. సో 2 ఉంటుంది, అంటే 2.2 బార్, 2.2 బార్. సో 2.2 బార్ని మనం మళ్ళీ దీని విధంగా రాయొచ్చు. ఎలాగా మీకు చెప్పాను. 2.2 బార్ని ఏం రాయొచ్చు, 22లో ఈ పాయింట్ ముందు 2 తీస్తే 2 బై పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్కి బార్ రిపీట్ అవుతుందో అన్ని 9ల కింద రాయాలి. సో 22లో 2 తీస్తే 20. సో 20/9 అదే కదా వచ్చింది. సో ఈ విధంగా రికరింగ్ డెసిమల్స్ని ప్యూర్ రికరింగ్ డెసిమల్స్ కానీ మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్ కానీ మనం ఫ్రాక్షన్స్లో రాయొచ్చు, ఫ్రాక్షన్స్ని మనం డెసిమల్స్లో కూడా రాయొచ్చు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి
కన్వర్స్ అనమాట. ఫ్రాక్షన్స్ని డెసిమల్స్లో ఎలా మార్చాలి, డెసిమల్స్ని ఫ్రాక్షన్స్లో ఎలా మార్చాలి. దీంట్లో చాలా అంటే చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. ఆ షార్ట్ కట్స్ అన్ని కూడా రేపు మీకు టాప్ 20 మోడల్స్ చెప్తాను. ఇంకా షార్ట్ కట్స్ ఉంటాయి. ఇంకా దీంట్లో ఎలాంటి బిట్ ఇచ్చినా చేయొచ్చు అనమాట. అవన్నీ కూడా మీకు జూమ్ క్లాస్లో నేను చెప్తాను. సో కనుక మీకు ఎవరైనా జూమ్ క్లాస్కి ఇంట్రెస్ట్ అయితే కింద స్క్రోలింగ్ అవుతున్న నా నెంబర్కి కాల్ చేయండి. వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓన్లీ 99 మాత్రమే ఛాన్స్ అనమాట. ఎందుకంటే 100 మంది మాత్రమే యాక్సెప్ట్. నేను నాతో కలిపి 100 మంది కనుక ఓన్లీ 99 మాత్రమే జూమ్ క్లాస్లో వింటారు కనుక వెంటనే రిజిస్ట్రేషన్ అవ్వండి. ఇంకా మీకు జనవరి 12 నుండి 16 లోపు మీకు సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాను. సో వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.